లోటస్ జనతా న్యూస్కి స్వాగతం. నేను మీ అప్పల కామేష్. అనకాపల్లి పట్టణంలో శ్రీ దత్త మందిరంలో భగవద్గీత పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో నిర్వాహకులు ఏ శ్లోకం అడిగితే ఆ శ్లోకం చెప్పడం ఇక్కడ చిన్నారులు చేసినటువంటి ప్రతిభను విశేషంగా ఆకట్టుకున్నది. గత 28 సంవత్సరముల నుండి దేశవ్యాప్తంగా భారత సంస్కృత పరిషత్తు ఈ పోటీలు నిర్వహిస్తూ ఉంటాయి. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా శ్రీ మండా విజయ్ కుమార్ శర్మ గీతా ఛానల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు హాజరై గీత యొక్క విశిష్టతను వివరించారు. వీరి యొక్క ప్రచారం దేశ విదేశాల్లో సుమారు 680 మంది సభ్యులు ఉండడం విశేషం. ముఖ్య అతిథి శ్రీ మండా విజయ్ కుమార్ శర్మ మాట్లాడుతూ ఏ రోజు పని ఆ రోజే చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయకూడదని విద్యార్థులకు సూచించారు. ఏది నీతో రాదు, దానికోసం ఆరాట పడకు, ఉన్నదానితో సంతృప్తి చెందడం అందరూ అలవాటు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. సత్యం ధర్మం జీవితంలో ఆచరించాలని, దాన్ని మానవుడు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్తుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వై లలిత టీచర్, జె కృష్ణమూర్తి పవిత్ర పీజీ స్టూడెంట్, ఆంధ్ర యూనివర్సిటీ కన్వీనర్ మేడిశెట్టి రామకృష్ణ, యుఎస్ఏ కల్లేపల్లి సుబ్బారావు కేంద్రీయ విద్యాలయం, శ్రీ వి శ్రీమాన్ మురళి, కె ప్రసాదరావు రిటైర్డ్ టీచర్సు, నరేషు స్వాతి టీచర్సు, తల్లిదండ్రులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. इहैकस्थं जगत्कृत्स्नं पश्याद्य सचराचरं मम देहे गुडाकेशा यच्चान्यद्द्रष्टुमिच्छसि न तु मां शक्यसे द्रष्टुम् अनेनैव स्वचक्षुषा दिव्यं ददामि ते चक्षुः पश्य मे योगमैश्वरं। सञ्जय उवाच एवमुक्त्वा ततो राजन् महायोगेश्वरो हरिः दर्शयामास पार्थाय परमं रूपमैश्वरम्
భగవద్గీత నేర్పిస్తున్నాం. మన కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు పలుకుతూ చిన్న సందేశం ఇస్తారు. తర్వాత వారిని కొద్దిగా పరిచయం చేస్తాను. మాతృరత్న బిరుదాంకితులు శ్రీ శ్రీ మండా విజయ కుమార్ శర్మ గారు, ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ గీతా ఛానల్ ఫౌండేషన్, స్థాపితం 2004, వృత్తిరీత్యా 2004 వరకు న్యాయవాదిగా వ్యవహరించారు. ప్రస్తుతం వారికి ఈ గీతా ప్రచారంలో భాగంగా దేశ విదేశాల్లో 680 మంది అభిమానులు, గీతాభిమానులు, శిష్యులు ఉన్నారు. సుఖాలు దుఃఖాలు ప్రశాంతమైన జీవితం గడుపుతాం. ఇది ముఖ్యంగా పెద్దలు చెప్తున్నారు. భగవద్గీతలో ముఖ్యంగా పిల్లల గురించి చెప్పాలంటే, పిల్లలకి సరైన మార్కులు రాకపోతే తల్లిదండ్రులు